హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. నిఖిల్ ఈ సీజన్ ప్రారంభం నుంచి ఈ రోజుటి వరకు తన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఎదురులేని మగమహారాజుగా కొనసాగుతుండటంతో కొంతమంది హౌస్మేట్స్లో జలస్ ఫీల్ అవుతూ నిఖిల్ని అణగదొక్కాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే నిఖిల్ని ఎంతగా అణగదొక్కాలని చూస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో నిఖిల్ పైకి లేవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. నిఖిల్ని ఏదైనా ఒక అంశంలో బ్యాట్ చేసి నిఖిల్ని తొక్కాలనే ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా నిఖిల్ తన తప్పు లేదని నిరూపించుకుంటూ స్ట్రాంగ్గా కంబ్యాక్ అయితే ఇస్తూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ వారం మెగా చీఫ్ టాస్క్ చాలా కష్టతరంగా ఇచ్చాడు బిగ్ బాస్. ఎందుకు అంటే ఇదే ఈ సీజన్ ఆఖరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు హౌస్లో ఉన్న వారిలో పృథ్వీ, రోహిణి, టేస్టీ తేజ ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు చీఫ్ కానీ మెగా చీఫ్ కానీ అవ్వలేదు. దీంతో నిఖిల్ ఎలాగైనా తన ఫ్రెండ్ అయినటువంటి పృథ్వీకి ఈ వారం మెగా చీఫ్ చేసి గిఫ్ట్గా ఇవ్వాలని భావించి నిఖిల్ పృథ్వీ కోసం వీరోచితంగా గేమ్ ఆడాడు అని చెప్పవచ్చు. పృథ్వీ టీషర్ట్ బిగ్ బాస్ హౌస్లోకి రాగానే పృథ్వీ తన టీషర్ట్ కోసం ఎంత కష్టపడ్డాడో అంతకు రెట్టింపు కష్టపడ్డాడు నిఖిల్ పృథ్వీ టీషర్ట్ కోసం. పృథ్వీ టీషర్ట్ని చింపేసి మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ చేయాలని అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గౌతమ్ చాలా ప్రయత్నం అయితే చేశారు. అయితే వారి ఎత్తులను చిత్తు చేస్తూ నిఖిల్ పృథ్వీని ఆ టీషర్ట్ని కాపాడి ఇద్దరిని మెగా చీఫ్ రేస్ నుంచి అవుట్ చేయేలా మిగిలిన వారందరినీ చేసి పృథ్వీని అయితే మెగా చీఫ్ రేస్లో నిలబెట్టాడు అని చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ వారం మరోసారి నిఖిల్ కారణంగా మెగా చీఫ్ కంటెండర్గా నిలిచాడు పృథ్వీ. దీంతో పృథ్వీకి మరో అవకాశం లభించినట్లయింది ఈ వారం మెగా చీఫ్ అవ్వడానికి. ఇక ఈ వారం పృథ్వీ మెగా చీఫ్ అవ్వడానికి నిఖిల్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే నిఖిల్ అంత శ్రమించి మెగా చీఫ్ కంటెండర్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా మెగా చీఫ్ టాస్క్లో సాధ్యమైనంత వరకు తను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే పృథ్వీని మెగా చీఫ్ చేయడానికి ఏ శక్తి అడ్డు వచ్చినా కూడా ఎదురుండి పోరాడతాడు అని చెప్పవచ్చు. ఫైనల్గా నిఖిల్ కోసం నలుగురిని ఎదిరించి వారిని ఓడించి టాస్క్లో గెలిచి టీషర్ట్ని పృథ్వీకి అందించి మెగా చీఫ్ కంటెండర్గా నిలిచేలా చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.